సమాచారం దాయొద్దు. ఎన్డీఎస్ఏ కమిటీకి అన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి, లేదంటే కఠిన చర్యలు తప్పవు. అధికారులకు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక. జలసౌదాలో కమిటీ సభ్యులతో మీటింగ్. బ్యారేజీ పనికొస్తుందో లేదో తేల్చండి, వీలైనంత త్వరగా మధ్యంతర రిపోర్ట్ ఇవ్వండి. నిర్మాణ సంస్థ లోపాలుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవాళ రేపు 3 బ్యారేజీలను పరిశీలించనున్న కమిటీ అంటూ ఒక వార్తను చూస్తాను. మేడిగడ్డపై సమాచారం దాచివేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా అధికారులకు ఇచ్చింది. వాళ్ళకు 19-20 అంశాలను మాకు తెలియజేయండి అని చెప్పి వాళ్ళు ఇప్పటికే లెటర్ రాసినారు. అయితే కొంతమంది గతంలో కేసీఆర్తో అంటగాగినటువంటి అధికారులు అవి ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిండ్రు. 2019 నుంచి ఇప్పటి వరకు అదే జరుగుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ కాకుండా అధికారులకు అందజేయండి, వాళ్ళు ఇచ్చే నివేదిక అవసరము, దాంట్లో శాంటిటీ ఉండాలి, దానివల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం జరగాలి అనేటువంటి ఒక మాటతోటి ఆయన ఇది చెప్పడం జరిగింది. ఇక ఇదే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా ఏమంటారు, ఇంత పైరవత్తే బూడ్చి సాఫ్ చేసి అస్తర్కారు చేసి ఏందే ఇదే అని అంటారు. మళ్ళా గులితే ఎవడు నీ అయ్య కడతాడు. అందుకే పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా నిపుణుల బృందం ఏం చెప్తుంది, దీన్ని ఉంచాలనా కూల్చాలనా మెత్తాలనా ఏం చేయాలనేది వాళ్ళు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీపై ఎలాంటి సమాచారం దాయొద్దని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీపై స్టడీకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీకి కావాల్సిన సమాచారం ఇవ్వండి, ఆ కమిటీకి అన్ని డాక్యుమెంట్లు అప్పగించండి, ఎలాంటి చిన్న సమాచారం దాయొద్దు, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం జలసౌదాలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్, మంత్రి ఉత్తమ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి బ్యారేజీ వివరాలను కమిటీకి వివరించారు. సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డపై వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని కోరినట్టు ఆయన తెలిపారు. అవసరమైతే ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని వాడుకొని ఖచ్చితత్వంతో రిపోర్ట్ ఇవ్వాలని సూచించినట్టు చెప్పారు. కమిటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన కమిటీ సభ్యులతో బుధవారం జలసౌదాలో భేటీ అయిన సందర్భంగా ఆయన సూచనలు చేయడం జరిగింది, నివేదిక కోరడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలు ఉండబోతా ఉన్నాయి.